హాయ్ అండి, నేను మీ నిరంజన్ పూలే న్యూస్ వారి తరఫు నుంచి ఒక విజ్ఞప్తి తీసుకొస్తున్నా. విషయం ఏంటంటే, ప్రజాప్రభుత్వం అనేక ఎదురుచూపుల తర్వాత, అనేక రైతన్నల ఆవేదనల తర్వాత రైతు బంధు వేయడం ప్రారంభించింది. చాలా సంతోషం, కాదంటలేం. కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రైతు బంధు వేసి ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఆపేయడానికి కారణం ఏంటి? రంగారెడ్డి జిల్లాలో ఎలక్షన్లు లేవనా, లేకపోతే వాళ్ళ ఓళ్ళతో పని లేదనా? కాబట్టి వాళ్ళు కూడా రైతులే, కాబట్టి వాళ్ళు పంటలు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, ఈ నగరానికి కావాల్సిన బట్టి ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు. పూలు, పండ్లు, కూరలు, పాలు కూడా ఇక్కడ నగరానికి సప్లై చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా రైతులే. రైతులు ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా రైతులే. కాబట్టి వారికి కూడా రైతు బంధు వేస్తే బాగుంటుందని, లేదని ధర్నాలు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. కాబట్టి అలా కాకుండా వాళ్ళ కోపాన్ని ప్రభుత్వం చవిచూడకుండా ఉండాలంటే తప్పకుండా మీరందరూ రైతు బంధు తప్పకుండా వేయండి. ప్రభుత్వం ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచించి తప్పకుండా రంగారెడ్డి జిల్లా రైతులందరికీ రైతు బంధు వేస్తారని కోరుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా రైతు బంధు వేయండి. రేవంత్ అన్న, వాళ్ళంతా రైతులే. మీరు కూడా రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి, మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఆలోచించి వారికి వేయాలని, రైతు బంధు వేయాలని తప్పకుండా మరొక ఆలోచించి ముందుకెళ్ళాలని కోరుతూ మీ నిరంజన్ పూలే. జై రైతన్న. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది నాకు? ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగతాడు. అదిగిరాడా మిస్టర్ రేవంత్ రెడ్డి? రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా.